నెక్స్ట్ ఇది అబ్రియేషన్ అయిపోయింది కదా, ఇది కూల్ హ్యామర్ అంటారు. అంటే ఇప్పుడు మనము స్కిన్ని కొంచెము ఇట్లా సాగినట్టు అయింది, కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అయింది కదా, ఇది కూల్గా ఉంటుంది అనమాట. మనకి కూల్ అనేది తెలుస్తుంది, రిలాక్స్ అనేది మనకి స్కిన్కి రిలాక్సేషన్ వస్తుంది అనమాట దీనివల్ల. రైట్, చల్లదనం ఇచ్చేస్తుంది. అంటే ఎన్ని మినిట్స్ చేయాలి ఇది వచ్చేసి మనకి? మామూలుగా 5 to 10 minutes లోపలే. ఏదైనా 5 ప్రోబ్ అయినా 5 to 10 minutes. ఈ స్కిన్ అంతా రిలాక్స్ అవుతుంది అనమాట దీనివల్ల. ఇది ఐస్ పైన కూడా పెట్టుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏముండదు. అంటే రిలాక్సేషన్ కోసమే అనమాట ఇది స్టెప్ అనేది. సో ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. సో రింకిల్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనకి టైట్నింగ్ అవుతుంది, స్కిన్ టైట్నింగ్ అవుతుంది. సపరేట్ కిట్స్ ఉంటాయి, దాంతో చేసే ప్రాసెస్ ఇది. మనకి ఏది అవసరమో అనేది ఆ కిట్ ని యూజ్ చేసుకుంటూ హైడ్రోఫేషియల్ అనేది కిట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సపరేట్ అంటే ఇప్పుడు బ్రైట్నెస్ కి ఒక గ్లో కోసం ఒక కిట్ ఉంటుంది, ఇంకా రింకిల్స్ పోవడానికి ఒక కిట్ ఉంటుంది, పిగ్మెంటేషన్ మెలాస్మా కోసం ఒక కిట్ ఉంటుంది, పింపుల్ మార్క్స్ పోవడానికి ఒక కిట్ ఉంటుంది. అట్లా డిఫరెంట్గా ఇప్పుడు మనం ఫ్రూట్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్ అనేది అట్లా మాన్యువల్ చేసే వాటిల్లో కిట్స్ ఉంటాయి కదా, అట్లనే దీంట్లో కూడా సపరేట్గా మనకి ఏ ప్రాబ్లమ్కి పర్టికులర్ కిట్స్ అనేవి ఉంటాయి, అది హైడ్రా మిషన్ యూజ్ చేసుకుంటూ చేసుకుంటాం అనమాట. రైట్. అంటే ఇప్పుడు దీని ప్రైస్ కూడా చేంజ్ అవుతుందా మనం తీసుకున్న ట్రీట్మెంట్ బట్టి? ప్రైస్ కూడా ట్రీట్మెంట్ బట్టి కాస్ట్ అనేది పెరగడం తగ్గడం ఉంటుంది. సో ఇప్పుడు మనం మ్యామ్కి చేసేది ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది పిగ్మెంటేషన్ మెలాస్మా కోసం చేస్తున్నాం కదా, ఇది 4,000, 3 to 4,000. అంటే ఏరియా ఇదేంటి అంటే ఏరియాని బట్టి కూడా కాస్ట్ అనేది వేరియేషన్ అని ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అయితే 4,000 ఛార్జ్ చేస్తాము దీనికి 4,000 ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఏమన్నా ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా ఆఫర్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే మనకు యానివర్సరీ ఉందన్నమాట పార్లర్ది. సో ఈ హైడ్రోఫేషియల్ పైన 50% ఆఫ్ నడుస్తుంది. సో ఇప్పుడు 4,000 మనకి మీరు 2,000కి ఇచ్చేస్తున్నారు. సో గైస్ ఇది ఏంటంటే మీకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే యానివర్సరీ సందర్భంగా 4,000 ఉన్న ఏదైతే ఈ ట్రీట్మెంట్ ఉందో హైడ్రోఫేషియల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనకి 50% ఆఫ్ 2,000లో వచ్చేస్తుంది. సో తొందరగా వచ్చి మీరు ఏదైతే ఛాన్స్ ఉందో దీన్ని గ్రాబ్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి స్క్రబ్బింగ్. మామూలుగా అయితే మనం ఫేషియల్స్లో చూసుకున్నట్టయితే స్క్రబ్ అంటే గ్రాన్యూల్స్ లాగా అలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకైతే గ్రాన్యూల్స్ లాగా కాకుండా ఒక చిన్న జెల్ ఫామ్లో అయితే ఉంది. సో ఏంటంటారు ఈ వేరియేషన్ ఏంటంటారు? మనకి ఇది కిట్ ఉంటుంది అనమాట, సపరేట్ కిట్. ఇది పిగ్మెంటేషన్ మెలాస్మా కోసం కిట్ ఇది. ఆ కిట్లో ఇది ఈ స్క్రబ్ ఇట్లా ఉంటుంది, జెల్ బేస్లో ఉంటుంది అనమాట ఇది. ఓకే. ఇది స్క్రబ్ నాబ్ ఉంటుంది ఇక్కడ. ఇది ఫ్రీక్వెన్సీ మనం సెట్ చేసుకోవచ్చు. 0 ఉంటుంది స్టార్టింగ్. మనము అంటే స్కిన్ టైప్ని బట్టి సెన్సిటివ్ వాళ్ళైతే కొంచెం తక్కువ పెట్టుకోవాలి, అప్ టు 10 ఉంటుంది. దాన్ని మనము సెట్ చేసుకోవచ్చు. ఇది నంబర్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. రెగ్యులర్గా అయితే 6, 7 పెడతాము. ఒకవేళ వాళ్ళకి ఇది కొంచెం ఇట్లా వైబ్రేషన్ టైప్ వస్తుంది అనమాట, దాన్ని బట్టి క్లయింట్ స్కిన్ టైప్ బట్టి 7 పెట్టారు. 7 పెట్టాం. ఇంకా సౌండ్ అనేది కూడా మనకి ఫ్రీక్వెన్సీ సౌండ్ వస్తుంది. ఇంకొంచెం పెంచుకోవచ్చు, ఈ స్కిన్ టైప్ని బట్టి మనం పెంచుకోవచ్చు. అప్ టు 10 కూడా పెట్టుకోవచ్చు. సో దీనివల్ల వాళ్ళకి ఏమన్నా పెయిన్ వచ్చా? పెయిన్ అనేది ఏమి ఉండదు. అదే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మాత్రమే కొంచెం తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ బేర్ చేస్తుంది, లేదా ఏ చిన్నది వచ్చినా కొంచెం వాళ్ళకి ర్యాష్ అవుతుంది, రెడ్ అవుతుంది. అట్లా ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మీరు ఈ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు కదా, మీరు ఫస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. అంటే జనరల్గా ఏంటి కస్టమర్ అంటే వాళ్ళకి నాకు ఇది కావాలి, మీరు ఏం చేస్తారు అనేదే అడుగుతారు జనరల్గా కస్టమర్. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ ఉంది, అప్పటి వరకు నేను నా స్కిన్ చేంజ్ అవ్వాలి, సంథింగ్ ఈ ప్రాబ్లం ఉంది, పింపుల్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఒక మంత్స్ పడుతుంది కదా, అప్పటికప్పుడు అయితే ఏది అవ్వదు. సో దాని ముందు నుంచే మనకు వాళ్ళతో ర్యాపో ఉంటుంది కాబట్టి ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏంటి అనేది మనము సజెస్ట్ చేస్తాము. దాని త్రూ వెళ్ళిపోతారు అన్నమాట ట్రీట్మెంట్. వాట్ అబౌట్ బ్రైడల్కి హైడ్రోఫేషియల్ సజెస్ట్ చేస్తారా మీరు? బ్రైడ్ది కూడా ఉంటుంది ఇందులో సపరేట్గా. అది ఇంకా హై గ్లో ఉంటుంది అనమాట. సపరేట్గా బ్రైడ్ కిట్ అనేది ఉంటుంది. అట్లా దాంతో అది వాళ్ళు ఏంటి అంటే మెయింటెనెన్స్ 3 months 4 months అనేది మనం పెట్టుకొని
అంటే ఒకవేళ పెళ్లి ఇంకా చేసుకోబోతున్నాం ఒక 6 months ముందు అన్నప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే అప్పటి వరకు మొత్తం స్కిన్ అనేది రెడీ అయిపోతుంది కదా. సో రెగ్యులర్గా ఇప్పుడు డైలీ జాబ్ చేస్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఎలాంటి ఇది అయితే బాగుంటుంది అంటారు? ఇది హైదరాబాద్లో మీరు చెప్పేది ఏది బాగుంటుంది అంటారు? వాళ్ళ స్కిన్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం ఉంటున్నాయి ఫేషియల్స్. స్టార్టింగ్ ఫేషియల్స్ ఇది క్లీనప్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట హైడ్రా అనేది. అట్లా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళు. హైడ్రా క్లీనప్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు మేము యాంకర్స్ ఉన్నాము, మీకు ఏంటంటే మేము ఉన్నంత వరకు వర్క్ చేసినంత వరకు చాలా లైట్స్లో వర్క్ చేస్తూ ఉంటాం. సో మా స్కిన్ ఏంటంటే చాలా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్లాక్నెస్ కూడా చాలా వరకు వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి మీరు అంటే మాకేం సజెస్ట్ చేస్తారు మీరు? ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం అయితే జనరల్గా ఇప్పుడు మనము రెగ్యులర్ మంత్లీ వాడుకోవాలి అంటే బడ్జెట్లో ఉన్నది చూస్ చేసుకుంటారు కదా రెగ్యులర్గా అయితే. ఇది స్టార్టింగ్ది మనకు మెయింటెనెన్స్ కోసం ఫేషియల్స్ అనేవి ఉంటాయి కదా, క్లీనప్ నుంచి ఉంటుంది. అట్లా మనము రెగ్యులర్ ఫేషియల్స్ పెట్టుకోవచ్చు. హైడ్రాలో రెగ్యులర్ ఉంటుంది అనమాట. మనకి పర్టికులర్గా ఇప్పుడు ట్రీట్మెంట్ వైజ్ అనుకోండి దానికి సపరేట్ ఉంటుంది, రెగ్యులర్ మెయింటెనెన్స్కి సపరేట్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి హై ప్రైస్ ఎంత ఉంటుంది? 1000 నుంచి ఉంటుంది. 1000 నుంచి ఉంటుంది మనకి క్లీనప్ అది 1000 నుంచి ఉంటుంది. సో హై రేంజ్ ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ మా సెలూన్లో అయితే 5000 లాస్ట్. బ్రైడ్కి 5000 ఛార్జ్ చేస్తాం వన్ సిట్టింగ్కి. సో ఎన్ని సిట్టింగ్స్ అని అంటే మీరు చెప్పినట్టు 6 అంటే ఎవ్రీ మంత్ కాబట్టి 6 సిట్టింగ్స్ అని చెప్పుకోవచ్చు. మీకు వేరియేషన్ అనేది 3 సిట్టింగ్స్ నుంచి తెలిసిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే మీకు స్కిన్ వేరియేషన్ అనేది తెలిసిపోతుంది. ట్రీట్మెంట్ అంటే మనకి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఒక 3 సిట్టింగ్స్లో మీకు తెలిసిపోతుంది చేంజెస్ అనేది. ఇంకా 6, 7 అట్లా అంటే ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అంటే చాలా వరకు ఏంటంటే ఫేషియల్స్ చేస్తేనే చాలా స్కిన్ వైట్గా అయిపోతుంది, బ్రైట్గా అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అంటారు. కొంతమంది అంటారు అసలు ఫేషియల్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ పడవు స్కిన్ మీద, ఏం చూపెట్టదు అని చెప్పేసి అంటారు. మరి నిజంగానే మీరు చెప్పండి, ఫేషియల్ చేసుకుంటే బ్రైట్నెస్ పెరుగుతుందా పెరగదా? అసలు పెరుగుతుంది ఆటోమేటిక్. ఇప్పుడు మనకు ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు హోమ్ మేడ్ ప్రోడక్ట్సే తీసుకోండి. ఇప్పుడు మీరు లైట్ వేరియేషన్ చూడొచ్చు, జస్ట్ క్లీనింగ్ వరకే అయిపోయింది. ఇక్కడ మీకు స్కిన్ అనేది కొంచెం తెలుస్తుంది జనరల్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం లైట్గా. జస్ట్ ఇప్పుడు ఓన్లీ క్లీనింగే చేసినాం కదా మనం, చేసాము కొంచెం ఫేస్ అనేది కొంచెం బ్రైట్ అయింది చూడండి. ఈ ప్లేస్ మార్క్స్ అనేవి కొంచెం డల్ అయిపోయినాయి. నెక్స్ట్ స్క్రబ్బింగ్ క్లెన్జింగ్ అండ్ స్క్రబ్బింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు జెల్తో మసాజ్ ఉంటుంది. సో ఇది ఏంటి జెల్, ఇది మనకి ఎలా స్కిన్ పైన ఎఫెక్ట్ చూపెడుతుంది మనకి? ఇది ఈ మార్క్స్ అనేవి తగ్గిస్తుంది అనమాట. ఇది కంప్లీట్ కిట్టే పిగ్మెంటేషన్ కిట్ అంటాము. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ 10 minutes ప్రాసెస్, 15 minutes. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి. అంటే ఇది అల్ట్రాసౌండ్ కదా, 2 probes యూజ్ చేస్తాం. RF అల్ట్రాసౌండ్ అనే 2 probes యూజ్ చేస్తాము ఎట్ ఏ టైం. ఐస్ ఇంకా లిప్స్ని అవాయిడ్ చేయాలి, సెన్సిటివ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి. ఏమన్నా స్కిన్ ఇలా అంటే తిమ్ లాగా ఏదన్నా సెన్సేషన్ ఉంటుంది అంటారా? లైట్గా ఉంటుంది, ప్రొడ్యూస్ చేస్తుంటుంది. దానివల్ల కొంచెం అనిపిస్తుంది, కాకపోతే ఎఫెక్ట్ అయితే ఏముండదు. దీనివల్ల భయం కూడా ఏముండదు. ఏదైతే మీరు జెల్ చేసి అదే జెల్తో దాని మీద ఇది RFతో మసాజ్ చేస్తాము. ఇది స్కిన్ టైట్ చేస్తుంది. ఇక్కడ కూడా లైన్స్ వస్తూ ఉంటాయి కదా కొంతమందికి, దీని వల్ల మసాజ్ వల్ల ఆ లైన్స్ క్లియర్ అయిపోతాయి, స్కిన్ టైట్ అవుతుంది అన్నమాట. ఫోర్ హెడ్ మీద లైన్స్ ఉన్న వ్రింకిల్స్ ఉన్న ఐ దగ్గర వ్రింకిల్స్ కూడా మనకి క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మీరు ఇక్కడ అంటే మన పార్లర్కి వచ్చి వాళ్ళకినా, లేకపోతే మీరు హోమ్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారా? మాది హోమ్ సర్వీస్ ఉందండి. హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాస్లో వెళ్తూ ఉంటాం. హోమ్ సర్వీస్ ఎనీ సర్వీసెస్ ఉంది, హైడ్రా అనే కాదు, అన్ని పార్లర్ రెగ్యులర్ సర్వీసెస్ కూడా అది హోమ్ సర్వీస్ ఉంది. సో మొత్తం ఇక్కడ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఇక్కడ ఏ ప్లేస్ లో పిలిచినా కూడా మీరు వెళ్తాము. సో చాలా మందికి ఏంటంటే ఉంటుంది డౌట్ ఉంటుంది, ఏంటి అంటే పార్లర్కి వస్తే ఒక రేట్ ఉంటుంది, హోమ్ విజిట్ అయితే ఇంకొక రేట్. అట్లా మా దగ్గర ఏముండదండి, పార్లర్లో ఉన్న రేట్సే హోమ్ విజిట్కి కూడా అదే అప్లై. ఎక్స్ట్రా ఏం మీరు మళ్ళీ ఛార్జెస్ ఏముండదు. ఓకే, నైస్. చాలా మందికి అదే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసినాయి.
యాప్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారేమో, మిగతా వాళ్ళు ప్రొవైడ్ చేయరేమో అవని చెప్పేసి కూడా ఉంటాయి. ఏం లేదు, మా దగ్గర అన్ని సర్వీసెస్ ఇక్కడ ఈ పార్లర్లో చేయించిన సర్వీస్ అయినా అదే కాస్ట్ ఉంటుంది, హోమ్ విజిట్ అయినా అదే కాస్ట్ ఉంటుంది. పార్లర్కి రాలేము అనుకున్న వాళ్ళు మీ ఫ్రీ టైంలో మీరు ముందే బుక్ చేసుకోవాలి కదా, ముందు మీరు బుక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు హోమ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అందులో ఇది అదని కాదు, పార్లర్లో ఎన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆ సర్వీసెస్ అన్నీ కూడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అంటే ఇంటి దగ్గరికి వచ్చి చేస్తున్నారు కదా, సో వీళ్ళు ఎక్కువ కాస్ట్ అడుగుతారేమో అని అట్లాంటి భయం కూడా ఏం లేదు. మీకు ఇక్కడ ఏ సర్వీస్కి ఎంత ప్రైస్ అయితే ఇస్తున్నారో మీరు మీ ఇంటికి వచ్చి వాళ్ళు చేసినా కూడా అంతే ప్రైస్ ఉంటుంది అనమాట. సో మీ ఫ్రీ టైంలో ఖచ్చితంగా ఈ ఫెసిలిటీని మీరైతే యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా 10 minutes. దీనికి ఏంటంటే ఇంకొక సిరమ్ యాడ్ చేసుకుంటాం మనము. సిరమ్ ఏంటి అంటే ఇది బ్రైట్నింగ్ సిరమ్ అంటారు కదా, స్కిన్ బ్రైట్నింగ్ కోసము. అంటే మనకి ట్రీట్మెంట్తో పాటు స్కిన్ అనేది కొంచెం ఫేషియల్ చేసుకున్న ఫీల్ ఉండాలి కదా. ఇది ఎన్ని డ్రాప్స్ మనం యూజ్ చేసుకోవాలి? జస్ట్ 3 to 4 drops. అప్లై చేసేసి వదిలేయాలా లేకపోతే మసాజ్ ఉంటుంది? మళ్ళీ మసాజ్ ఉంటుంది. ఇప్పుడు దీంతో ఆర్ఎఫ్తో కాకుండా అల్ట్రాసౌండ్తో మసాజ్ చేసుకుంటాం. ఈ సిరమ్ అనేది స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు వీటితో పాటు మీరు ఇంకా ఏ సర్వీస్ చేస్తారు? ఇప్పుడు మాది జనరల్ పార్లర్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయండి. ఐబ్రోస్, వ్యాక్స్, స్పా ఉంది, హెయిర్ స్పా. ఇంకా ఏంటంటే అడ్వాన్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎట్లా అంటే పర్మనెంట్ మేకప్ అంటారు కదా, పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ టింట్ ఉంది, పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఉంది, పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ ఉంది, వాటన్నిటికీ కూడా మనకి బేబీ గ్లో ట్రీట్మెంట్ అనేది ఉంది. అన్ని అడ్వాన్స్ సర్వీసెస్ మొత్తం అవైలబుల్లో ఉన్నాయి. అవి అన్నీ కూడా హోమ్ సర్వీస్ ఉంది. అవి కూడా హోమ్ సర్వీస్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏమైనా కాంబో టైప్లో మనకి ఇస్తున్నారా లేకపోతే సింగిల్గానే ఉంది ప్రజెంట్? ఒకవేళ కస్టమర్ ఏమైనా కాంబో లాగా అంటే అట్లా కూడా మీరు ప్లాన్ చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంతమందికి హెయిర్ ఎక్స్టెన్షన్స్తో పాటు ఫేషియల్ కూడా కావాలంటారు, అంటే దీనికి ఇంత అని చెప్పేసి మాట్లాడుతారు. అలా మీరు ఏమైనా చేస్తారా? మోస్ట్లీ ఎట్లా అంటే మా సర్వీసెస్ కస్టమర్ ఫ్లెక్సిబిలిటీ, అంటే వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంది దాన్ని బట్టి, అంటే ఒక డబ్బులు ఇంతే ఫిక్స్డ్ అనేది అయితే లేదు. యాక్చువల్గా చెప్పాలంటే అట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది మా దగ్గర సర్వీస్. వాళ్ళకి అనుగుణంగా మీరు చేంజ్ అయిపోతారు అనమాట, మీ సర్వీస్ ని కూడా చేంజ్ చేసేస్తారు అనమాట. అంటే మన కస్టమర్ అనేది వాళ్ళతో ర్యాపో ఇంపార్టెంట్, వాళ్ళు రెగ్యులర్ గా వచ్చేలాగా, ఇప్పుడు మనీ మైండెడ్ కాకుండా అట్లా చేద్దాము అనేది నాది ముందు నుంచి అదే ప్లాన్. అట్లానే అంటే ఇప్పుడు కస్టమర్ వన్ టైంతో కాదు కదా, సో అట్లా అనేది ఉందన్నమాట. రెగ్యులర్గా ఇప్పుడు నాది ఆల్మోస్ట్ 20 years, 2005లో పార్లర్ ఉండే నాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కస్టమర్ ర్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది. అందుకే మీరు నాకు తెలిసి హోమ్ సర్వీసెస్ కూడా ఇంత బాగా చేయగలుగుతున్నారేమో. ఎందుకంటే మామూలుగా అయితే కస్టమర్స్ అలా అప్రోచ్ అవ్వకపోతే ఇవ్వరు, హోమ్ సర్వీసెస్ వరకు కూడా వెళ్ళారనమాట. సో మీరు హోమ్ సర్వీసెస్ కూడా వెళ్ళారంటే అక్కడ వరకు కూడా మీ బంధం ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. ఈ 20 years ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్ని ఎట్లాంటివి, అంటే మీకు ఎలా అనిపించింది ఇన్ని చేస్తున్నారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇది అన్ని టైప్స్ ఉంటారు కదా స్కిన్ టైప్స్, అందరికీ మనం సర్వీసెస్ ఏంటి అంటే మెయిన్గా నేను ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు ఒక కిట్ ఉంటుంది, ఆ కిట్నే యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఫేషియల్ అయినా ఏదైనా. ఇప్పుడు నాదేంటంటే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా అంటే స్కిన్ మీద ఎట్లా ఉంటుంది ఏందని ఇప్పుడు రెడీమేడ్ కిట్తో పాటు నా ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేసుకుంటూ చేస్తాను అనమాట. దాని రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం హోమ్ మేడే ఉంటుంది, దాంట్లో ఏమీ కెమికల్ అనేది ఉండదు కాబట్టి స్కిన్ మీద ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. అట్లా కిట్తో పాటు నేను అది కూడా యూజ్ చేస్తాను అనమాట. అది మెయిన్ కస్టమర్స్కి, నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి అది నచ్చుతుంది అనమాట. ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఆ ఫీల్ అనేది కస్టమర్స్ ని గ్రాబ్ చేస్తుంది. ఆ ఫీల్ అనేది వాళ్ళు ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది వాళ్ళకి స్కిన్ పైన. నేను చేస్తున్నా అని చెప్పుకోవడం కాదు, అది ప్రోడక్ట్స్ అనేది దాంట్లో ఉన్న వాల్యూసే మనకి ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది తెస్తుంది అనమాట. ఇప్పుడు మనం రెగ్యులర్ ఉన్నారా మనకి మీరు ఏదైతే ఇప్పుడు హోమ్ మేడ్ చేస్తున్నారో ఫేషియల్స్ అవే కావాలని అట్లా ఉన్నారు. కిట్తో కాకుండా ఓన్లీ ఆర్గానిక్ వాటితో చేసిన
ప్యాక్స్తో చేసిన క్రీమ్స్తో చేసి ఫేషియల్ కావాలి, క్లీనప్ కావాలి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అట్లా మంత్లీ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఓన్లీ వాటితో పాటు. ఇది అయిపోయింది. సీరం మొత్తం డ్రై ఇంకిపోయింది అనమాట స్కిన్లోకి కొంచెం షైన్ అనేది వస్తుంది అనమాట స్కిన్ పైన. ఇది బ్రైట్నింగ్ కోసం పెట్టాం మనము, అది షైన్ అవుతూ ఉంటుంది, అంటే తెలుస్తుంటుంది మనకి. అంటే ముందు మనం మ్యామ్ ఫేస్ని చూసినప్పుడు కొంచెం డల్ అనిపించింది, కానీ ఇప్పుడు చూసుకుంటే బాగా అంటే షైన్ తెలిసిపోతుంది మొత్తం, అంటే కంప్లీట్ అవ్వకముందే మనకి అంత క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ కిట్ పర్టికులర్ కిట్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక స్క్రబ్ కూడా జెల్ లాగా ఇచ్చారు కదా, వేరే కిట్ చేంజ్ అవుతే మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ అన్ని జెల్ బేస్లోనే ఉంటాయి అనమాట. ట్రీట్మెంట్ని బట్టి క్రీమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది మీరు కొంచెం నోట్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఏ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి అవి అనేవి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక సిరం యాడ్ చేస్తాము దీంట్లో. ఇదేంటి అంటే విటమిన్ సి సిరం అనమాట ఇది. ఓకే, ఇది ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి? ఇది 3 to 4 డ్రాప్స్. అంటే విటమిన్ సి వల్ల ఏంటంటే స్కిన్ బూస్ట్ అవుతుంది, హెల్దీగా కనిపిస్తుంది అనమాట. దీన్ని స్ప్రెడ్ చేసుకోవాల్సిన పని లేదు, ఇమీడియట్గా మనము అల్ట్రాసౌండ్తో మసాజ్ చేసుకోవచ్చు. మొత్తం మీరు ఓవరాల్గా 7 స్టెప్స్ చెప్పారు. 4th స్టెప్కి మనకి ఇంత మంచి రిజల్ట్ వచ్చేసింది. ప్రతి ఒక్క స్టెప్ మాత్రం 10 to 15 minutes ఖచ్చితంగా టైం పడుతుంది. అందుకే ఇంత టైం. చాలా మంది ఏంటి అమ్మో 1 hour 2 hours అని అంటూ ఉంటారు, కానీ ఇక్కడ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది. ఇది కూడా కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. ఇవి మిగతావన్నీ ఇది స్మూత్ ఉంటాయి కదా కొన్ని, ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. సెన్సిటివ్ వాళ్ళకి ఇది కొంచెం తక్కువ టైం, ఇది కూడా తక్కువ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కాంబినేషన్ స్కిన్స్ ఉంటాయి కదా, చాలా వరకు ఏంటంటే ఆయిల్ ఇంకా డ్రై ఉంటుంది. కొంతమందికి స్వెట్ అంటే ఇక్కడ మాత్రం మౌత్ ఏరియాలో వస్తుంది, కొంతమంది ఫోర్ హెడ్ మీద ఆయిలీ అవుతూ ఉంటుంది, స్వెట్ వస్తుంటుంది. మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? స్కిన్ని బట్టి మనం చేస్తుంటే తెలిసిపోతుంటుంది వాళ్ళ స్కిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది మనకి. చేస్తున్న టైంలో వాళ్ళకి కొంచెం హార్డ్ అనిపిస్తుంది, వాళ్ళు కూడా సెన్స్ అవుతారు కదా. సో అట్లా మనం దాన్ని తగ్గించుకోవాలి టైం. ఇది జస్ట్ ఈ ఒక ప్రోబ్ ఫస్ట్ స్టార్టింగ్ అబ్రేషన్, ఆ 2 ప్రోబ్స్ మాత్రమే కొంచెం స్కిన్ కి ఇది అనిపిస్తుంది. సో ఆ 2 మాత్రం ఇది కంఫర్టబుల్ ఉన్నట్టుంది. సో మీరు ఏదైతే ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తారో అది సెట్ అయిపోయింది. చాలా వరకు అయితే దీంతో ప్రాబ్లం, ఒక స్కిన్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ఒక స్కిన్ వాళ్ళకి ఏమి రాదు అనేది అయితే ఉండదు. జస్ట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఫేషియల్ అనేది ఎంత డీప్గా రిలాక్స్ అయితేనే అంత గ్లో అనేది వస్తుంది అనమాట. జనరల్గా మాన్యువల్ ఫేషియల్ అయినా హైడ్రా ఫేషియల్ అయినా ఎనీ ఫేషియల్ అంటే మనం ఫ్రీగా రిలాక్స్ అయితే గ్లోనెస్ అనేది. అంటే మామూలుగా ఏంటంటే సెల్ వాడొద్దు, సిగ్నల్స్ వల్ల మనకి బ్రెయిన్కి డ్యామేజ్ అవుతుంది అంటే ఎవరు వినరు, కానీ స్కిన్కి వచ్చేసరికి మాత్రం చిన్నవి కూడా వాళ్ళు పర్టికులర్గా చూస్తూ ఉంటారు. జనరల్ ఎగ్జాంపులే కదా, ఏదైనా మామూలు బయట ఫుడ్ తింటారు, అన్ని దాంతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా టాబ్లెట్ రాయగా దీనితో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతారు. ఇది క్లీన్ చేయకుండా మనం దీన్ని ప్యాక్ సిరం ఉంది కదా, అవసరం లేదు క్లీన్ చేయాలి. సో దీనికి టైం ఎంత పడుతుంది మనకి? ఇది కూడా 15 minutes. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో పిగ్మెంటేషన్ దానికోసం బ్లూ వాడతాము, యాక్నే అవి ఉన్నప్పుడు అవి రెడ్ కలర్ ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఇక మల్టీ మనం బ్రైట్స్ కోసం అట్లా రెగ్యులర్గా అంటే మల్టీ కలర్ అవి మూవ్ అవుతూ ఉంటాయి, అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ట్రీట్మెంట్ ఇప్పుడు పిగ్మెంటేషన్కి మాత్రం బ్లూ లైట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఇలా మల్టిపుల్ కలర్ అనేది ఏం కాదు, మరి ఏం కాదు. ఇది లాస్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్. ఇది ఒక 15 minutes పడుతుంది. ఇది అయిపోయిందండి, 10 to 15 minutes డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఆపేసుకొని క్లీన్ చేసుకుంటాం. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మొత్తం
ఈ ప్రాసెస్ నుంచి అంటే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం దీనికంటే 7 layers డీప్గా వెళ్ళి క్లెన్స్ చేసేస్తుంది అండ్ బ్రైట్నెస్ కూడా మనకి 1 month పైన ఉంటుంది అని చెప్పేసి. సో అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటారు మరి? దీంతో ఏంటి బెనిఫిట్స్ అంటే కంప్లీట్ హైడ్రా ఫేషియల్ వల్ల ఏంటి అంటే ఇది డీప్గా క్లెన్స్ అవుతుంది, మనకు స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది, రింకిల్స్ ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, ఇక మనం లిప్ లైన్స్ ఇట్లా రింకిల్స్ ఉంటాయి కదా అది క్లియర్ అవుతుంది, ఓకే స్కిన్ బూస్ట్ అవుతుంది అనమాట. మేడంని ఫేస్ చూసుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఈ పార్ట్ చూసుకుంటే మనకి అర్థమైపోతుంది ఎంత బ్రైట్ షైన్ కూడా మనకి ఇక్కడ విజిబుల్ ఉంది. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి, క్లీన్ చేసినాం కదా, ఫైనల్ లుక్ ఇది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి అంటే క్లీన్ చేసుకున్న తర్వాత మనము సన్ స్క్రీన్ లోషన్ అనేది కొంచెం అప్లై చేసుకుంటాం. అంటే కంపల్సరీ మనకి సన్ స్క్రీన్ నార్మల్గా కూడా అంటే ఇట్లా ఫేషియల్ చేయకపోయినా కూడా డైలీ బేసిస్లో అయితే సన్ స్క్రీన్ రాసుకుంటే చాలా మంచిది, రాసుకోవచ్చు. మార్క్స్ కొంచెం డల్ అయ్యాయి చూడండి. అవును. సర్వీస్కి ఇది ఫస్ట్ టైం రావడమా లేకపోతే ఇంత ముందు కూడా వచ్చారా మీరు? లేదండి, తను స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. తను ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 20 years అయింది. 20 years నుంచి నేను కస్టమర్ నేను. సో ఏంటంటే నాకు ఇంటర్నల్గా కొన్ని టెన్షన్స్ వల్ల ఇప్పుడు ఈ మెలస్మా పిగ్మెంటేషన్ వచ్చింది. దానికి నాకు ఫేషియల్ మంచి ఇంకా కావాలి, ఇంకా మంచి రిజల్ట్ రావాలి తొందరగా అంటే తను ఏమన్నదంటే నాకు అడ్వాన్స్ ఫేషియల్స్ వచ్చినాయి, తను చేస్తాను బాగుంటుంది అని అంటేను ఇది నేను 3-4 times చేయించుకున్నాను. సో నేను ఇప్పుడు 4th time అన్నట్టు తను. సో అంటే బయట ఇంతవరకు అసలు ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదండి, 20 years నుంచి తనే నాకు. ఓకే. ఇంకంటే మిమ్మల్ని చూసి ఇంకెవరైనా కస్టమర్స్ రావడం స్టార్ట్ చేశారా అంటే ఇలా ఎవరైనా అడిగారా మిమ్మల్ని? చాలా మంది అడిగారండి మమ్మల్ని, చాలా మంది అడిగారు, చాలా బాగా చెప్పారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది తను, బాగా చేస్తుంది, తన సర్వీస్ బాగుంది అని చెప్పారు నాకు. సో మరి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ మీరు ఏం చెప్తారు? ఏమేమి ఇక్కడ ఏమేమి ఇస్తారు ఏంటి? ఫస్ట్ పేరు చెప్పండి, పేరు చెప్పిన తర్వాత ఇది కొంచెం కట్ రైట్. ఇప్పుడు స్టార్ట్ చేయండి. రెయిన్బో బ్యూటీ పార్లర్ అండి. తను 20-25 years నుంచి సర్వీస్ చేస్తుంది, నాకు వచ్చేసి 20 years నుంచి తెలుసు. సో అప్పటి నుంచి తన సర్వీస్ ఒకే లెవెల్లో ఉంది, బాగుంది. తను అడ్వాన్స్గా ఒక్కొక్కటి అప్డేట్ అవుతూ ఉంది. తను బ్రైడల్ మేకప్ అయినా ఫేషియల్స్ అయినా డిఫరెంట్గా ఉన్నాయి, తను అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పటివరకు నాకు నచ్చింది, బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది తను, హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు నాది చూసారు కదా, నా ఫేస్ని నా స్కిన్ని తను చాలా బాగా చేసింది. ఇంతకుముందు చాలా డార్క్గా ఉండే నా ఫేస్, ఓకే. సో ఇప్పటికి ఇంకా మంచిగా ఉంది. మంచి ఇది వచ్చేసి 4th sitting మీది? 4th. చాలా చేంజెస్ మీరు చూసారంటే చెప్పారు ఇందాక మ్యామ్ చెప్పింది ఏంటంటే ఒక 6 sittings మనకి చేంజెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే 3 sittings చేంజ్ తెలుస్తుంది అని చెప్పారు. సో మరి ఇది 4th sitting కదా, లాస్ట్ దీనికి ఏమైనా తేడా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చూసుకుంటే? చాలా అనిపిస్తుంది అండి. కాకపోతే ఏంటంటే మనం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, పర్టికులర్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేము, మనం మెయింటెనెన్స్ కంపల్సరీ అన్నట్టు. అది లేకుండా ఉంటే మాత్రం వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు రిజల్ట్ రాలేదని మాత్రం ఎప్పుడు మనం అడిగి కూడా వేస్ట్ అసలు అది. ఓకే, ఇప్పటికైతే నాకు మంచిగా ఉంది, నేను కూడా మెయింటైన్ చేసిన, మంచి సిరమ్స్ ఇచ్చింది, మంచి చాలా బాగా మాయిశ్చరైజర్స్ కూడా అది చాలా బాగున్నాయి. రైట్. ఈసారి ఫుల్ కేరింగ్ ఎక్కువ తీసుకున్నాను. సో అలా అసలు కాకపోతే నాకు కొంచెం ఇంటర్నల్ టెన్షన్స్ వల్ల ఇలా అవుతుంది. అంటే నేను ఫస్ట్ మీరు వచ్చినప్పుడు నేను చూసాను కదా, అప్పటికి ఈ అంటే ఈ సిట్టింగ్ నాకైతే చేంజ్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ రెయిన్బో బ్యూటీ పార్లర్. మ్యామ్ అంటే ఇప్పటివరకు మీరు మనం మాట్లాడుకుందాం అంతా కూడా చూసుకున్నట్టయితే ఫేషియల్స్ మీదనే మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్గా అంటే మీరు మేకప్స్ కూడా చేస్తారు, అంటే బ్రైడల్ మేకప్ ఇలాంటివన్నీ మేకప్స్ చాలా. బ్రైడల్ మేకప్ది కూడా ఉందండి, బ్రైడల్ మేకప్ ఉంది, అవుట్డోర్కి కూడా వెళ్తూ ఉంటాను మేకప్స్కి బ్రైడ్స్ కోసం. ఇంకా మన దగ్గర ఏంటి అంటే కెమికల్ పీల్స్ అవి అడ్వాన్స్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. బేబీ గ్లో అనుకోండి, సిసి గ్లో, ఇంకా కెమికల్ పీల్స్, హెయిర్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, హెయిర్ పిగ్మెంట్ ట్రీట్మెంట్, అంటే లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ. లేజర్ అనేది ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, నెక్స్ట్ మంత్ కల్లా అది వస్తుంది. ఓన్లీ లేజర్ హెయిర్ రిడక్షన్ ఉంటుంది కదా, అది ఆ సర్వీసెస్ ఒక్కటి స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్. ఇప్పటి వరకు ఏంటి అంటే ఇప్పుడు ఈ మంత్లో పార్లర్ది యానివర్సరీ ఉంది కాబట్టి అన్ని సర్వీసెస్ పైన 50% ఆఫ్లో నడుస్తుంది. 50% ఆఫ్ ఇస్తున్నారు. ఓ నైస్. సో ఇది మంచి అవకాశం అండి, మీరు మంచిగా గ్రాప్ చేసుకోండి. అంటే ఏదైనా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది కూడా మీకు 50% ఆఫ్ అంటే హాఫ్ రేట్లో వచ్చేస్తుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేకప్స్ కూడా మనకి అంటే మేకప్ ఆర్టిస్ట్ అనమాట మ్యామ్. మీకు ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఒక శుభకార్యం
కాదు, ఏవైనా కూడా పెళ్ళిళ్ళు ఏవైనా కూడా ఖచ్చితంగా మేడం సర్వీస్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడికైనా కూడా అంటే హైదరాబాద్ ఈ ట్విన్ సిటీస్లో ఎక్కడ ఉన్నా కూడా మ్యామ్ వచ్చేసి అయితే సర్వీస్ చేస్తారు. అవునండి. ఇంకొకటి నెయిల్ ఆర్ట్ కూడా ఉంది మన దగ్గర. నెయిల్ ఎక్స్టెన్షన్స్, జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్, నెయిల్ ఆర్ట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అంటే నెయిల్ అంటే ఎలా అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే డిజైన్స్ వచ్చినాయి, ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి, చాలా వెరైటీస్ చేస్తున్నారు. అన్నీ మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కస్టమర్ ఏది మనం చూస్ చేసుకున్నా అది చేస్తాం అన్నమాట. అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది మన దగ్గర. అంటే బయట కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది నెయిల్స్కి అని ఉంది కదా టాక్. మా దగ్గర అయితే 500 నుంచి స్టార్ట్ ఉన్నాయి నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ. 4000 5000 బయట మామూలుగా చూసుకున్నట్టయితే అంత కాస్ట్ ఉంటుంది. మ్యామ్ దగ్గర అయితే మనకి 500 నుంచి వెళ్ళి స్టార్టింగ్లో ఉన్నాయి. సో ఒక్కసారి వచ్చి అయితే మీరు విజిట్ చేయండి. అల్మాస్ గూడలో అయితే మనకి రెయిన్బో బ్యూటీ సెలూన్ అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏవేవైతే ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటిని మంచిగా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆఫర్ నడుస్తుంది, యానివర్సరీ ఆఫర్ అయితే మనకి నడుస్తుంది. ఏదైనా కూడా మీరు ఏం చేసుకున్నా కూడా దానికి 50% ఆఫ్ నడుస్తుంది. కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే మంచిగా వచ్చేసి మీరు సర్వీసెస్ అన్నీ మంచిగా యూటిలైజ్ చేసేసుకోండి. ఏదైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో అదంతా కూడా చూస్తే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఇక్కడ కోర్స్ కూడా చేస్తున్నారు, అంటే నేర్పిస్తున్నారు అని చెప్పేసి, బ్యూటీ కోర్స్ కూడా నేర్పిస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. సో మరి అది ఎలా ఉంటుంది అంటే కోర్స్ అది సపరేట్గా ఎట్లా అంటే బ్యూటీషియన్ కోర్స్ ఉంటుంది జనరల్, అందులో అడ్వాన్స్ ఉంటుంది, బేసిక్ ఉంటుంది, ఇంకా నెయిల్ ఆర్ట్ కోర్స్ ఉంటుంది, మేకప్స్ కూడా ఉంటాయి, బ్రైడల్ మేకప్, సింపుల్ మేకప్స్ అవి ఉంటాయి కదా, అవి మేకప్ కోర్స్ అనేది కూడా ఉంటుంది. అందులో టైప్స్, శారీ డ్రేపింగ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఇవన్నీ మనకి సర్టిఫైడ్ క్లాసెసా లేకపోతే సర్టిఫికేషన్ ఉంటుంది? అండ్ అట్లనే ఇవి ఏంటంటే డిప్లొమా కోర్సెస్ లాగా చేసుకోవాలా లేకపోతే ఎలా అంటారు? ఇది మరి ఎలా ఉంటుంది మనకి పీరియడ్? 3 months. అంటే కొంతమంది ఫాస్ట్గా నేర్చుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, అట్లా బ్యూటీషియన్ కోర్స్ అయితే 3 months పడుతుంది. మేకప్ అనేది 15 daysలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్ అనేది 1 weekలో చేసుకోవచ్చు. శారీ డ్రేపింగ్ 1 week. అట్లా ఈజీగా కొన్ని వాళ్ళని బట్టి వాళ్ళు తీసుకునే టైం బట్టి నేర్చుకునే ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళతో టైం అనేది ఎక్కువ తక్కువ అని తెలుస్తూ ఉంటుంది. అండ్ అట్లనే ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైతే కొంతమందికి అంటే పేరెంట్స్ లేరు అనుకున్న వాళ్ళకు కూడా ఫ్రీగా నేర్పిస్తున్నట్టు నేను విన్నాను, అది నిజమేనా? అవునండి, పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు, అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్లస్ మనీ దీన్ని కొంచెం ఎఫర్టబుల్ కదా, కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా బ్యూటీషియన్ కోర్స్ అయినా మేకప్స్ అయినా ఏదైనా. సో అట్లాంటి వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అయితే నేను అంటే ఎవరు ఏంటి అనేది మీరు కొంచెం కనుక్కొని నా సర్వీసెస్ ఇవ్వడానికి, వాళ్ళకి ఫ్రీగా నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. అంటే చాలామందికి ఏంటంటే ఏది చేయాలన్నా కూడా డబ్బులు ఖర్చు చేయాలి, ప్రతిదీ ఏది కొనాలన్నా కూడా డబ్బులు ఖర్చు చేయాలి. సో ఇలాంటి ఇంత ఎక్స్పెన్సివ్ కోర్స్ని మీరు వాళ్ళ కోసం కొంచెం అంటే ఫ్రీగా ఇస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ యానివర్సరీకి కూడా. సో అది లైక్ అంటే పార్లర్ యానివర్సరీ ఏదైతే వస్తుందో దానికి కూడా ఇంకా ఇలానే మీరు మెట్టు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.